నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలోని అల్పూర్ ఖాన్ ఈద్గా మైదానంలో ఘనంగా పవిత్ర రంజాన్ పండుగ వేడుకలు. నంద్యాలలో రంజాన్ను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు. నంద్యాల పట్టణంలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు. నంద్యాల పట్టణంలో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్న ముస్లింలు. నంద్యాల పట్టణంలో సన్నాల సాయిరాం రెడ్డి ఆధ్వర్యంలో నిరసన. పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం వద్దని శాంతి ముద్ద నినాదంతో ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శనివారం ఆధ్యాత్మిక వాతావరణం. దిగువ అహోబిలంలో స్వామివారిని దర్శించుకున్న ఎస్బీఐ జీఎం గరికపాటి శాస్త్రి. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ప్రాంతంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట. నంద్యాల పట్టణంలోని భీమవరం రాస్తాలో ఉన్న అల్పూర్ ఖాన్ ఈద్గా మైదానంలో పవిత్ర రంజాన్ పండుగ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. నెల రోజుల పాటు నిష్ఠతో పాటించిన ఉపవాస దీక్షలు విరమించి ముస్లిం సోదరులందరూ ఈద్గా వద్ద ప్రత్యేక ఈద్ నమాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ రంజాన్ పండుగ క్రమశిక్షణకు, దాతృత్వానికి మరియు సోదర భావానికి ప్రతీక అని అన్నారు. నంద్యాల జిల్లా ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఐక్యమత్యంతో సుఖ సంతోషాలతో శాంతి సమృద్ధులతో వర్ధిల్లాలని అల్లాహ్ను ప్రార్థించినట్లు తెలిపారు. నమాజ్ అనంతరం అక్కడకు చేరుకున్న ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని పరస్పరం ఈద్ ముబారక్ తెలుపుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు. అందరికీ నమస్కారం, అస్సలం వాలేకుం. నంద్యాల పట్టణ ప్రజలందరికీ ఈద్ ముబారక్. ఈరోజు మన అల్పూర్ ఖాన్ మస్జిద్లో వేలాది మంది నమాజ్ చదివారు. సౌకర్యాలు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మన ఏమంటే ఇమాం గారు, హాది మౌలానా కానీ, మన ఖలీల్ అన్న కానీ, మన అల్పూర్ ఖాన్ కమిటీ మెంబర్స్ అందరూ చాలా అంటే చిన్న ఇన్సిడెంట్ జరగకుండా, అంటే ఎప్పుడు కూడా ఏం జరగదు కానీ కూడా మంచిగా నీట్గా ప్రతి వాళ్ళకి వజూ చేయడం కానీ, ఏమన్నా నీళ్ళు బందోబస్తు అంతా చాలా బాగుంటాయి. అట్లనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కమిషనర్ గారికి, అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ప్రతి చిన్నది వాళ్ళు చూసుకున్నారు. అల్పూర్ ఖాన్ మస్జిదే కాదు, నంద్యాలలో ఎన్ని ఈద్గాలు ఉంటే అన్ని ఈద్గాలకి కమిషనర్ గారు బాగా అంటే మనం ఫోన్ చేస్తేనే అంతా నీట్నెస్ కానీ ప్రతి ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళు చూసుకున్నారు. అట్లనే ఆల్ డిపార్ట్మెంట్స్కి చాలా ధన్యవాదాలు. ఇంకా నంద్యాల ప్రజలకి మరొక్కసారి అందరికీ ఈద్ ముబారక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలాము అలైకుం. ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండగ సందర్భంగా మన అల్పూర్ ఖాన్ ఈద్గాలో ఈరోజు వేలాది మంది సమక్షంలో నమాజ్ చేయడం జరిగింది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో చక్కటి సౌకర్యాలు ఈద్గాలో మా కమిటీ వారు ఏర్పాటు చేశారు. దీనికి సహకరించిన మన మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు ఫారూక్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, శానిటేషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడ మన కమిటీ ఏదైతే పిల్లలు ఉన్నారో పటాన్పేట పిల్లలు, వాళ్ళు కూడా సహకరించి ఈరోజు ఈద్ నమాజ్ చాలా ప్రశాంతమైన వాతావరణం జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈద్ ఉల్ ఫితర్ ముబారక్. ఈరోజు పండగ సందర్భంగా ప్రపంచ శాంతి కొరకు దువా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అల్లా దయ వల్ల మేలు జరగాలని, ఈ పండగ అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని దువా చేయడం జరిగింది. అలాగే మా
కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మా ఈద్గాకు వచ్చిన ఫిరోజ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నంద్యాల పట్టణ ప్రజలందరికీ మరొక్కసారి ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ముబారక్. థ్యాంక్ యూ रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह आज ईद की नमाज जो है मस्जिदुल फुरकान की ईदगाह में बड़े सुकून और आराम से जो है हुई है। ये अल्लाह का शुक्र है कि उसने हम सब को रोज़ों को, कुरान को और जो है तरावी को ये सब पढ़ने की तौफीक दिया। आज मजदूरी देने के लिए अल्लाह हम सब को ईदगाह के अंदर जो जमा किया। हज़ारों का जो मजमा रहा और यहाँ के मजमे की सहूलतें, पंडाल हो, सफाई हो, पानी हो, ये सब बड़े जो है अच्छा आला पैमाने पर जो है हमारे यहाँ के मुतवल्ली साहब जनाब मनियार खलील अहमद साहब हमारे फिरोज भाई का जो है साथ लेते हुए, NMD फिरोज साहब को साथ लेते हुए तमाम कामों का जो है पूछ कर जो है जायजा लिया गया और तमाम सहूलतों को जो इंतज़ाम किया गया। और ईद से एक दिन पहले हमारे मिनिस्टर जनाब NMD फारूक साहब जो है यहाँ तशरीफ लाए और उन्होंने भी अपने बेटे NMD फिरोज साहब को लेकर हमारे जो है मनियार खलील अहमद साहब को, मुतवल्ली साहब को लेकर तमाम कामों का जायजा किया और जो है उनको इत्मीनान होने के बाद वो जो है दुआ दिए और क्या तो भी रहा तो जो है मुझे फ़ोन करो बोले। बहरहाल जो है तमाम जो है आने वाले नमाजियों के लिए, भाइयों के लिए सहूलतें बेहतरीन रहीं। सफाई के एतबार से हो या जो है डिसिप्लिन पुलिस कंट्रोल के एतबार से हो या जो शामियाने के एतबार से हो, सफाई के एतबार से हो, बहरहाल एक अच्छे पाकीज़ा निज़ाम के साथ यहाँ की कमेटी ने NMD फिरोज साहब की ज़ेर निगरानी में, मिनिस्टर NMD फारूक साहब की जो ज़ेर निगरानी में तमाम कामों को अंजाम दिया है। और इस मौके पर हम जो है तमाम डिपार्टमेंट्स जो ईदगाह के लिए काम किए हैं वो तमाम डिपार्टमेंटों का हम शुक्रिया अदा करते हैं। और इसी तरह से हमारे मीडिया के जो भाई हैं उनको भी जो हम शुक्रिया अदा करते हुए सलाम पेश करते हैं हमारे मुतवल्ली साहब की तरफ से, हमारे कमेटी की तरफ से। और बहैसियत इमाम होने के मैं आप लोगों का भी शुक्रिया अदा करता हूँ। और मैं गुजारिश करता हूँ कि एक दिन पहले हमारे हिंदू भाइयों की ईद हुई थी और आज हमारी ईद है। ये ईदा भी जो है आपस में बता रहे हैं कि देखो हम बाजू मिल कर आ रहे हैं। लोगों तुम भी मिलजुल कर जो जिंदगी बसर करो, नफरत को, हिंदू मुस्लिम को खत्म करके आपस की एकजुटती की जिंदगी को अपनाओ बोलकर जो है ये ईद भी जो है शहादतें देती हैं। फिलहाल जो है इस मौके पर हर गम और खुशी में हमारे मीडिया के भाई जो हमारे पास आते हैं हम उनका शुक्रिया अदा करते हैं। जज़ाकल्लाहु, अस्सलाम वालेकुम। నంద్యాల మత సామరస్యానికి ప్రతీకగా పవిత్రతకు మారుపేరుగా నిలిచిన రంజాన్ను భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాసం దీక్షలు చేపట్టిన ముస్లింలు శుక్రవారం నెలవంక కనపడడంతో రంజాన్ పండుగను ఎంతో పవిత్రంగా జరుపుకున్నారు. ఉదయం 9 గంటలకు ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్లోని ఈద్గాలోను ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒక్కొక్కరికి ఒకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. దేశంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, యుద్ధాలు ఆగిపోయి మరణహోమం ఆగాలని అల్లాహ్ను ముస్లిం మత గురువులు ప్రార్థనలు చేయడంతో దువా చదివారు. ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా సిద్దికి ఆధ్వర్యంలో ఈద్ నమాజ్ జరిగింది. సందర్భంగా ఆయన ఈద్ అనేది అల్లాహ్కు కృతజ్ఞతలు తెలిపే పవిత్రమైన పర్వదినమని పేర్కొన్నారు. పండుగ సందర్భంగా మత సామర్థ్యాన్ని చాటి చెప్పుతూ ప్రజలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. चले नमाज पढ़े, रोजा रखे, तरावी पढ़े और जो है सदकात किए, जो भी जो है दीनी खिदमतें सखावतें करना है सब कुछ करे। तो अल्लाह तबारक व तआला इस महीने की बड़ी कदरदानी करते हुए इस महीने के अंदर मेरे बंदे जो इबादत किए हैं रोज़ों के ज़रिए से क्यों ना हो और जो है कुरान के जिक्र अस्कार के ज़रिए से क्यों ना हो और जो है सहरी और इफ्तार के ज़रिए से क्यों ना हो, मेरे बंदे मेरे हुक्म पर जो है रोज़ा रखे, प्यास की शिद्दत को बर्दाश्त किया, भूख की शिद्दत को बर्दाश्त किया। ये शिद्दत जो है इसलिए अल्लाह तबारक व तआला ने हमारे लिए अता किया। जब बंदा भूखा रहता है तो गरीब जिसे याद आ जाए, बंदा जब प्यासा रहता है तो प्यासे इसको याद आ जाए। गरीबों को लेकर चलने के लिए, यतीमों को लेकर चलने के लिए, बेवाओं की मदद करने के लिए अल्लाह तबारक व तआला ने
ये रमजान जैसा माहौल, मुबारक माहौल हम सब के हक में जो है अता किया। अल्लाह तबारक व तआला की ढेर सारी रहमतें बरकतें हम सब के ऊपर हैं। इसके अंदर जो है अल्लाह ने अपने मुक़द्दस कलाम को जो है इस महीने के अंदर नाजिल किया। इसके अंदर जो है कुदरत वाली रातें, शब कदर वाली रातें, एक रात की इबादत करना हजारों महीनों की रातों का सवाब अल्लाह ने हम सब के हक में जो है अता किया। खुशनसीब है वो अल्लाह के बंदे जिन्होंने इस महीने की कदरदानी करते हुए रोजे रखे, नमाज पढ़े, सदक़ात किए, सखावतें किए, इफ्तार करे, सहरी करे, सब कुछ किए। अल्लाह तबारक व तआला जितना मौका अल्लाह ने जो है दिया था, ये नेकियों के सीजन के महीने को हासिल करने के बाद अल्लाह तबारक व तआला ने ये फरमाया कि मेरे बंदे पूरे महीने भर जो है तुमने मेरी इबादत की, आज जो है मैं तुम्हारे लिए जो है ये ईद की जो है मेहनत की मजदूरी, जो मेहनत महीना भर किए हैं, इस मेहनत की मजदूरी आज ईद उल फितर के मौके पर अल्लाह तबारक व तआला तमाम ईमान वालों को, मोमिनीन को जो है, मुसलमानों को जो है ईद की जो है खुशियां देते हैं। तो लिहाजा हम भी जो है इस ईद की खुशी के मौके पर, हमारे हिंदुस्तान जो है डेमोक्रेसी मुल्क है, हम जो है हर एक जो है अपनी ईद को अपनी आज़ादी के साथ, अपनी खुशियों के साथ बनाता है, चाहे मुसलमान क्यों ना हो, हिंदू क्यों ना हो, सिख क्यों ना हो, ईसाई भाई क्यों ना हो, ये सब जो है अपनी अपनी ईदें जो है अपनी खुशी के साथ मिल करते हैं। आपस में हम जो है एक दूसरे से मिलकर जो है प्यार मोहब्बत के साथ जो है मिलजुल कर रहते हैं। हमारे बड़ों ने हमें ये पैगाम दिया है। हमारे जमीयतुल उलमा कौमी सदर जनाब अरशद मदनी साहब दामद बरकातहुम और मौलाना गयास साहब रशादी दामद बरकातहुम और जो है मौलाना गयासुद्दीन रहमानी और खासमी जो है ये हमारे बड़े, और इसी के साथ हमारे जो है मुफ्ती मोहम्मद महमूद जुबैर खासमी साहब दामद बरकातहुम, ये बड़ों ने जो है हमें ये सबक दिया है। तो लिहाजा हम भी जो है जमीयतुल उलमा की खिदमतों को सामने रखते हुए, मद्देनजर रखते हुए हम यही चाहते हैं कि हमारे हिंदुस्तान के अंदर कोई भी क्यों ना हो। నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ సమీపంలో శనివారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆత్మకూరు నుండి నంద్యాలకు వస్తున్న పల్లెవెలుగు బస్సు టైర్ అకస్మాత్తుగా పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రహదారి పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే డ్రైవర్ రమణ కాలికి తీవ్ర గాయం కావడంతో స్థానికులు వెంటనే ఆయనను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా కొద్దిసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది పల్లె వెలుగు బస్సు. బస్సులో 90 మందితో వస్తుంది బస్సు. ఎవరో అడ్డం వచ్చారు, బండి సైడ్ కు తీసుకుపోయి దిమ్మకు కొట్టారు. టైర్ పంచర్ అయింది, 2 స్ప్రింగ్ బెడ్ బోల్టాలు కట్ అయిపోయినాయి. బస్సులో ఉన్న జనాలకి ఎటువంటి ప్రమాదం ఏం జరగలేదు. డ్రైవర్ కి ఒకటి కాలుకు దెబ్బ తగిలింది, అతన్ని పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇబ్బంది ఏం లేదండి, బానే ఉందంట. పల్లె వెలుగు బస్సు అండి, ఆత్మకూరు నుంచి నంద్యాల వస్తుంది బస్సు. నంద్యాల పట్టణంలోని బొమ్మసత్రం ఈద్గా వద్ద రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు కఠోర దీక్షతో ఉపవాసాలు ఆచరించిన భక్తులు రంజాన్ పర్వదినాన ఈద్గా వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక నమాజులు నిర్వహించారు. అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థనలు చేశారు. రంజాన్ పండుగ ముస్లింలకు అత్యంత పవిత్రమైందిగా భావించబడుతోంది. ఉపవాసాలు, నియమనిష్టలు, దానం, ప్రార్థనలు ఈ పండుగ ప్రత్యేకతలు. ఈ సందర్భంగా పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా పండుగను జరుపుకున్నారు. కఠిన నియమాలు పాటిస్తూ ఉపవాసాలు ఉండడం ద్వారా ఆత్మశుద్ధి, సహనం, సేవాభావం పెంపొందించుకోవడం రంజాన్ పండుగ ప్రధాన ఉద్దేశంగా భావిస్తారు. ఈరోజు పవిత్రమైన రంజాన్ రోజు మా కుటుంబ సభ్యులైన ముస్లిం సోదర సోదరి మనందరూ కూడా 30 రోజులు అకుంఠ దీక్షతో ఉపవాసం ఉండి కూడా దేవుణ్ణి ప్రార్థించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళిని కాపాడమని కూడా కోరుకోవడం కూడా జరిగింది. ఈరోజు ఈ పండుగ శుభ సందర్భంన మన నంద్యాల మూలసాగరం ఈద్గా కొరకు మన గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు శ్రీ ఫరూక్ గారు చాలా వరకు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నగాక మొన్న పెద్ద ఈద్గాలో కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో కూడా చెప్పడం కూడా జరిగింది. ఏమంటే
మూలసాగరంలో నంద్యాలలో ఉన్నటువంటి అన్ని ఈద్గాల కంటే మూలసాగరం ఈద్గా చాలా వారి యొక్క సంఘ సభ్యులు కానీ కమిటీ మెంబర్లు కానీ చాలా డెవలప్ చేశారు. దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే శాంక్షన్ చేయాలని అనుకున్నాం, కానీ కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఏం చేయలేకపోయినాం. కాకపోతే నిన్ననే ఒక 50 లక్షల రూపాయలు ఆయన అనౌన్స్ చేసేవాడు. కానీ నాకు వెంటనే మరి మాట్లాడి తప్పకుండా మీరు ఎంత పెట్టాము అంటే దాదాపు 1,20,00,000 రూపాయలు మనం మొత్తం ఎస్టిమేట్ చేసాం. బరియల్ గ్రౌండ్ కానీ రూమ్స్ కానీ ఇంకా డెవలప్ బరియల్ కానీ అవతల పక్క డెవలప్మెంట్ కూడా ఆయన ఫరూక్ గారికి చెప్పాం. ఆయన కూడా తప్పకుండా దానికి కృషి చేస్తాం. కాబట్టి దేవుడు అల్లా ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి మన ఈ పనికి ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు రంజాన్ పండుగ పర్వదినాన హిందూ ముస్లిం సిక్ సాయి సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన బొబ్బల సత్రం ఈద్గా దగ్గర చాలా ఘనంగా పండుగ నమాజ్ నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేము కొన్ని డిమాండ్స్ పెట్టింటి మినిస్టర్ దగ్గర, వారు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు సహాయం చేశారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో కూడా మినిస్టర్ గారు తప్పకుండా మేము సహాయం చేస్తామని చెప్పారు. చాలా వరకు మనకు ఇక్కడ పనులు నిలబడిపోయినాయి. దానివల్ల మేము కోరడం జరిగింది. కోరితే వాళ్ళు ఖచ్చితంగా సానుకూలంగా సంప్రదించి మీకు ఏం అవసరం ఉందో అదంతా మేము దగ్గరుండి సహాయం చేస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ మూసాగరంలో ఈద్గాలు చాలా వరకు పనులు నిలబడిపోయినాయి. మన దగ్గర అమౌంట్ లేదు, ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ ఏం లేదు. ఇక్కడ ఇమాం మౌజన్లకు కూడా జీతాలు మాకు గవర్నమెంట్ ద్వారా రావడం లేదు. దయచేసి మంత్రి గారు శ్రద్ధ వహించి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మౌజన్కి పేష్మాంకి తప్పకుండా మనకు జీతాలు వచ్చేటట్టు ఏర్పాటు చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం వద్దని శాంతి ముద్దు అనే నినాదంతో నంద్యాల పట్టణంలోని గిరినాథ్ సెంటర్లో సన్నాల సాయిరాం రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద దేశం ప్రపంచ ఆధిపత్యం కోసం ఇజ్రాయెల్ దేశాన్ని అడ్డం పెట్టుకుని ఇరాన్ దేశంపై యుద్ధం చేయడంతో, యుద్ధంలో పాటించాల్సిన నియమాలు పాటించకపోవడంతో అనేక మంది విద్యార్థులు, మహిళలు, పెద్దలు చనిపోవడం బాధాకరం. యుద్ధాల వల్ల కేవలం విధ్వంసం, ఆర్థిక అస్థిరత, సామాన్య ప్రజలకు కష్టాలు తప్ప ఏమీ రావు. ఇప్పటికే దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్పై ప్రభావం పడడంతో పేద ప్రజలకు పూర్తిగా ఇబ్బంది కలుగుతోంది. ఆహార పదార్థాల ఎగుమతులు, దిగుమతులు లేకపోవడంతో వారు కూడా నష్టం వాటిల్లుతోంది. గ్యాస్ లభ్యత సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే పెద్ద హోటల్లో మరియు చిన్న హోటల్లో మూతపడడం వల్ల అందులో పనిచేసేవారు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. కావున ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచంలో ముఖ్యమైన దేశాలందరూ కూడా దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించి యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నరసింహ, కాన్ల, తీఫ్గిరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యుద్ధం ముద్దు, శాంతి ముద్దు అనే నినాదంతో స్థానిక గిరినాథ్ సెంటర్లో పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధానికి నిరసనగా శాంతియుతంగా క్యాండిళ్లతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత 25 రోజుల నుంచి మనమందరము గమనిస్తున్నాం. అమెరికా ఇజ్రాయెల్ను అడ్డం పెట్టుకొని ఇరాన్తో యుద్ధం చేస్తుంది. యుద్ధంలో కూడా సరైనటువంటి నియమాలు పాటించకపోవడంతో ఇరాన్లో అనేక మంది చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఇదే అమెరికా కాకుండా వేరే దేశంతో ఈ విధమైనటువంటి యుద్ధం చేస్తే అమెరికా వాళ్ళు ఆంక్షలు విధించేవారు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ యుద్ధం వలన దేశంలో విధ్వంసం, ఆర్థిక అసమానతలు, ధరల పెరుగుదల తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కేవలం అమెరికా వారి యొక్క ప్రపంచంలో ఆధిపత్యం కోసమే ఈ యుద్ధాన్ని చేస్తున్నట్టు ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. కావున వెంటనే ఈ యుద్ధం వలన పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ధరలు కూడా పూర్తిగా నిత్యావసరాలు అన్ని కూడా పెరిగే అవకాశం ఎగుమతులు, దిగుమతులు లేకపోవడం వల్ల మనకు స్పష్టంగా కనపడుతుంది. కావున వెంటనే ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచంలో ముఖ్యమైన దేశాలన్నిటి కూడా దౌత్య సంబంధాలు యుద్ధం చేస్తున్నటువంటి దేశాలతో జరిపి ఈ యుద్ధాన్ని ఆపి పేద ప్రజలకు లాభం చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఈ యుద్ధం వలన మనకు
అనేకమైనటువంటి హోటళ్లకు సంబంధించినటువంటి పరిశ్రమలు మూతపడడం వల్ల వాళ్ళు ఉపాధి కోల్పోవడం కూడా మనందరం చూస్తున్నాం. భవిష్యత్తులో రైతులకు అన్ని రంగాలకు కూడా ఈ యొక్క ప్రభావం చూపుతుంది. వెంటనే యుద్ధం ఆపాలని మేము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శనివారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎస్బీఐ జీఎం గరికపాటి శాస్త్రి దిగువ అహోబిలంలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఆళ్లగడ్డ శాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు. భక్తులు మరియు బ్యాంక్ సిబ్బంది కలిసి స్వామివారి సేవలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. औंजी भवति ऊर्ध्वैर्मुञ्जाः ऊर्ध्वमेवावरुन्धे चित्रा नक्षत्रं भवति चित्रं वा एतत्कर्म यशस्वमेधत्समृद्ध्यै श्रीभूमिनाथन श्री लक्ष्मीं सिंहस्वामी प्रसाद सिद्धिनं నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ప్రాంతంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. కాకినాడ నుండి విహారయాత్రకు వచ్చిన ప్రయాణికులు ప్రయాణిస్తున్న లగ్జరీ టెంపో వాహనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దేవాలయ దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో వాహనం ఒక స్పీడ్ బ్రేకర్ను ఢీకొనడంతో డీజిల్ ట్యాంక్ పగిలిపోయింది. దీంతో దాదాపు 1 కిలోమీటర్ వరకు డీజిల్ కారుతూ ఉండడం ఆందోళనకు గురి చేసింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి వెంటనే వాహనాన్ని ఆపి అందులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా దిగిపోవాలని సూచించాడు. ఇదే సమయంలో స్థానికులు వెంటనే స్పందించి పైప్లతో నీరు జల్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. డ్రైవర్ సమయస్ఫూర్తి స్థానికుల చురుకుదనం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. వచ్చేదారిలోనే వేరే రూట్లో వస్తున్నామన్నా, మాకు డైరెక్ట్ వెళ్ళాలి. అక్కడ రోడ్ బ్లాక్ అయిన మూలనే వేరే తోవలో నుంచి వస్తుంటే స్పీడ్ బ్రేకర్ పెద్దది ఉంది, లైట్గా రాసుకుంది. అక్కడ ఏం కారలేదు, ఇక్కడికి వచ్చి మొత్తం కారిపోయింది. దానివల్ల అంతే మొత్తం కారిపోయిందా? డీజిల్ ట్యాంక్ చిన్న బెడ్ పడిపోయి మొత్తం డీజిల్ అంతే. చూసుకునేందుకు సేఫ్ అయినారు, చూసుకునేందుకు లేకుండా ఇబ్బంది పడేవారు. ఏం జరిగిందా? ఏం జరిగిందా? మీరు స్టాండ్ వేస్తున్నారా? ఎక్కడ పోతున్నారు మీరు? ఎవరికి వస్తున్నారు? ఎవరి నుంచి ఎవరి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? అక్కడి నుంచి యాత్ర తీసుకుంటే ట్యాంక్ స్పీడ్ బ్రేకర్ తగిలిందమ్మా, ఆయిల్ లీక్ అయిపోయింది అంతే. మొత్తం అంతా పోయింది ఆయిల్. ఉమ్మడి దిగేశారు అందరూ? కాకినాడ కాకినాడ నంద్యాల ఎక్కడ టూరు? ఏ సేఫ్లే, అందులో ఎండలు ఎక్కువ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల పట్టణంలోని అల్పూర్ ఖాన్ ఈద్గా మైదానంలో ఘనంగా పవిత్ర రంజాన్ పండుగ వేడుకలు. నంద్యాలలో రంజాన్లు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు. నంద్యాల పట్టణంలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు. నంద్యాల పట్టణంలో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్న ముస్లింలు.
నంద్యాల పట్టణంలో సన్నాల సాయిరాం రెడ్డి ఆధ్వర్యంలో నిరసన. పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం వద్దని శాంతి ముద్ద నినాదంతో ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శనివారం ఆధ్యాత్మిక వాతావరణం. దిగువ అహోబిలంలో స్వామివారిని దర్శించుకున్న ఎస్బీఐ జీఎం గరికపాటి శాస్త్రి. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ప్రాంతంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.